హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. ఇదొచ్చేసి ఎలికా చిమ్నీ అండి. కొత్తగా తీసుకున్నాం ఇది. ఇంతకుముందు మా దగ్గర పాత చిమ్నీ ఉండేది. అది గిల్మాది. సో, అది వచ్చేసి 10+ ఇయర్స్ వాడామది. అది ఇంకా పాడైపోయింది. సో, సక్షన్ సరిగ్గా రావట్లేదు. అందులో అదొచ్చేసి బేసిక్ మోడ్ అండి. సో, అందుకోసం అది తీసేసి ఇది కొనుక్కున్నాము. ఇదొచ్చేసి ఎలికా 60 సెంటీమీటర్స్ చిమ్నీ అండి. ఇది 60 సెంటీమీటర్స్. దీంట్లో ఎలికాలో 60 సెంటీమీటర్స్ ఉంటుంది అండ్ 90 సెంటీమీటర్స్ ఉంటుంది. మాకు 60 సెంటీమీటర్స్ సరిపోతుందండి. సో అందుకోసం మేము 60 సెంటీమీటర్స్ తీసుకున్నాం. ఈ 60 సెంటీమీటర్స్ వచ్చేసి మీకు 2 బర్నర్ స్టవ్ కానీ 3 బర్నర్స్ కానీ 4 బర్నర్స్ వరకు సరిపోతుందండి. ఇది 60 సెంటీమీటర్స్ ది. సో మాకు వచ్చేసి 2 బర్నర్స్ స్టవ్ కాబట్టి మేము 60 సెంటీమీటర్స్ తీసుకున్నాం. ఎవరికైతే మోర్ దాన్ 4 బర్నర్స్ ఉంటే వాళ్ళకి 90 సెంటీమీటర్స్ అవసరం ఉంటుంది. మామూలుగా అయితే 60 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది 2 బర్నర్స్ టు 4 బర్నర్స్ వరకు. ఇది వచ్చేసి కంప్లీట్లీ గ్లాస్ కర్వ్డ్ మోడల్ అండి. ఇదంతా గ్లాస్ అండి, ఒక గ్లాస్ కర్వ్డ్ మోడల్. సో డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ సక్షన్ పవర్ కూడా హై సక్షన్ పవర్ అండి. ఇది వచ్చేసి ఎయిర్ ఫ్లో కెపాసిటీ వచ్చేసి 1350 క్యూబిక్ మీటర్ ఫర్ అవర్ అండి. ఎయిర్ ఫ్లో కెపాసిటీ బాగుంది కాబట్టి సో ప్రాబ్లం ఏ ఉండదు. వంట చేసుకునేటప్పుడు ఎటువంటి స్మెల్ రావడం కానీ బయటికి వచ్చేసి ఇది జరగదు. సో ఇది వచ్చేసి సక్షన్ అంటే ఏదైతే పొగ వస్తుందో అదంతా బాగా సక్షన్ చేసుకుంటుందండి. సో పొగ తాలింపు గింజలు వేసుకున్నా సరే, ఏమైనా హెవీ వంటలు చేసుకున్నా సరే పొగ అనేది బయటికి రాకుండా మొత్తం ఇది ఈ ఎయిర్ ఫ్లో సక్షన్ చేసేసుకుంటుందండి. సో ఇది వచ్చేసి మొత్తం టచ్ మోడ్ అండి. టచ్ మోడ్ లో అండ్ సెన్సార్ టైప్ అండి. ఇక్కడ మీరు చూసారు కదా, ఇది వచ్చేసి టచ్ మోడ్ లో సెన్సార్ టైప్. ఇది వచ్చేసి స్పీడ్ కెపాసిటీ 1, 2, 3 కెపాసిటీ అండ్ ఇది ఆఫ్ బటన్, ఇది లైట్. దీనికి వచ్చేసి 2 LED లైట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదొక లైట్ ప్లస్ ఇదొక LED లైట్ ఉందండి. సో ఇది వచ్చేసి ఇంకోటి కనిపిస్తుందండి, ఆటో ఆయిల్ కలెక్టర్. ఇది వచ్చేసి టచ్ అండ్ సెన్సార్ అండి. ఇప్పుడు నేను ఆన్ చేసి చూపిస్తాను, ఒక్క నిమిషం. చూసారా కదండి, ఇది వచ్చేసి ఇప్పుడు ఇది ఆన్ అయి ఉంది, స్విచ్ చేశాను. ఇది ప్రెసెంట్ వచ్చేసి 0 లో ఉంది. ఇది కెమెరా, మొబైల్ కెమెరా కదండి, సరిగ్గా అనిపించట్లేదు. సో ఇప్పుడు దీన్ని ఆన్ చేసుకోవాలంటే ప్రెసెంట్ జస్ట్ మనం చేత్తో ఇలా అంటే సరిపోతుందండి. చేత్తో జస్ట్ ఒక మూమెంట్ ఇస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇది ఆన్ అయిపోయిందండి. జస్ట్ మనం హ్యాండ్ తో కొంచెం ఇలా సెన్సార్ ని ఇలా హ్యాండ్ మూవ్మెంట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. ఇంకోటి మళ్ళీ ఒకసారి ఇది ఇప్పుడు 1 స్పీడ్ లో ఉందండి. ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంకొక ఇది డిజిటల్ గా 1 కనిపించదు, ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకొంచెం స్పీడ్ పెంచుకోవాలంటే 3 స్టెప్స్ ఉంటాయండి స్పీడ్. ఇంకోండి 2 స్పీడ్కి వెళ్ళిందండి. ఇది వచ్చేసి 2 స్పీడ్. ఇంకా స్పీడ్ పెంచుకోవాలంటే 3 స్టెప్స్ ఉంటాయండి దీంట్లో. ఇంకా స్పీడ్ పెంచుకోవాలంటే ఇంకోండి జస్ట్ ఇలా హ్యాండ్ మూవ్మెంట్స్ చేస్తే సరిపోతుంది. సో ఇలా 1, 2, 3 అండ్ మీకు లైట్స్ కావాలి అంటే లైట్స్ ఆన్ చేసుకోవాలనుకుంటే ఇంకోండి ఇది లైట్ సింబల్ అండి. జస్ట్ దీన్ని ఆన్ చేస్తే టచ్ చేస్తే సరిపోతుంది, లైట్స్ వచ్చేస్తాయి. టచ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మీరు టచ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ పవర్ ఆఫ్ బటన్ అండి. ఇక్కడ నుంచి ఇంకోండి ఆఫ్ అయిపోవడం కూడా మీరు జస్ట్ హ్యాండ్ మూవ్మెంట్ తో ఆఫ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా హ్యాండ్ మూవ్మెంట్ అది మీరు ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు యాక్చువల్గా అయితే స్విచ్ చేసి ఉంది, ఇది ప్రెసెంట్ అయితే ఆన్ అయ్యి లేదు. చూసారు కదా, మొత్తం ఆఫ్ అయిపోయింది. జస్ట్ హ్యాండ్ ఇంకోండి ఆన్ అయిపోయింది. స్పీడ్ పెంచుకోవాలంటే మళ్ళీ ఇంకోండి ఆన్ అయింది. ఇంకా స్పీడ్ పెరిగింది. ఇంకా లైట్స్ కూడా ఆన్ అయిపోయింది. ఇంకోండి ఆఫ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇలా అంటే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. సో ఇది సింపుల్ గా అండి. మామూలుగా అయితే యూసేజ్ అయితే చాలా సింపుల్ గా ఉంటుందండి. మొత్తం హ్యాండ్ మూవ్మెంట్స్ తో ఇది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, స్పీడ్ పెంచుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా, ఇది వచ్చేసి ఆటో ఆయిల్ కలెక్టర్ అండి. ఇది పైకి పొగ వెళ్తుంది, మొత్తం ఏదైనా ఆయిల్ పార్టికల్స్ వెళ్ళినా సరే దీంట్లో అంతా ఆయిల్ అంతా స్టోర్ అవుతుంది. ఇది డిటాచబుల్ అండి. ఇది మనం తీయచ్చు. ఇది ఇలా తీసేసి మనం ఆయిల్ మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ దానికి అటాచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆటో క్లీన్ మోడల్ అండి. సో ఇంకోటి వచ్చేసి ఇది కొంచెం లెంత్ ఉంటుందండి. ఇది ఎవరికైతే కిచెన్ లో వుడ్ వర్క్ ఉంటే ఇది కటింగ్ చేయించుకోవాలంటే ముందే ఇది కటింగ్ చేయించుకోవాలి. ఎవరైతే ఇన్స్టాలేషన్కి వస్తారో వాళ్ళకి కటింగ్ రాదు. సో ఇది ముందే కటింగ్ చేసుకోవాలి, లేదంటే వాళ్ళైతే మార్క్ చేస్తారు. మార్క్ చేసిన తర్వాతనే కట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మేము బేసిక్ మోడల్ లో వాడాము. బేసిక్ మోడల్ లో వాడినప్పుడు బేసిక్ మోడల్ కి అయితే ఇది ఇంత పెద్దగా ఉండదు. ఇక్కడ ఇదైతే ఇంత పెద్దగా ఉండదు, అది చిన్నగా ఉంటుంది కొంచెం. సో దీనికి వచ్చేసి ఇంకొక 2 ఇంచ్ ఇటు 2 ఇంచ్ ఇటు 2 ఇంచ్ వరకు అయితే కటింగ్ చేయాల్సి వస్తుందండి. సో ఇదైతే ప్రెసెంట్ అయితే బాగుందండి. పొగ అంతా బాగానే లాగిస్తుంది. పొగ లాగేసుకుని బయటకు పంపించడానికి. ఇది వచ్చేసి పైప్ అండి, ఇది హోస్, ఇది పైప్.
ఇది ఇంతకుముందు మా పాత చిమ్నీ ఉంది కాబట్టి ఆ పైపే సరిపోతుందండి, అదైతే ప్రాబ్లం లేదు. జస్ట్ ఇదైతే బాగుందండి, ప్రజెంట్ అయితే బాగుంది, డిజైనింగ్ వైజ్ బాగుంది, కర్వ్డ్ గ్లాస్ మోడల్ కాబట్టి డిజైనింగ్ వైజ్ బాగుంది, అండ్ పొగ కూడా బాగానే వెళ్తుంది దీని నుంచి. ప్రజెంట్ అయితే బాగానే ఉందండి ఇది. నేనైతే రికమెండ్ చేస్తానండి ఈ ప్రోడక్ట్. మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అది డిస్క్రిప్షన్ లో అక్కడ మీరు ఒకసారి అది లింక్ క్లిక్ చేసి చెక్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.